ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. Just like the song that you were singing. Oh, you got me begging. Oh, you got me. Let me see you walking. Let me see you walking. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హార్ట్ఫుల్గా సారీ చెప్తున్నా. సో ఇంతవరకు నాకు ఎవరైతే వాట్సాప్లో మెసేజ్ చేశారో, ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్లో వాటెవర్ సోషల్ నెట్వర్క్ ఎక్కడైనా సరే ఎవరైతే ఇంతవరకు మెసేజ్ చేశారో సో వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా సారీ చెప్తున్నా. సో వ్లాగ్స్లో నాకు తెలియకుండానే గ్యాప్ వచ్చింది అనొచ్చు. అంటే ఎట్లా గ్యాప్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాక్సిడెంట్ అయింది. లాస్ట్ టైం తిరుపతి రైడ్ చేసినప్పుడు యాక్సిడెంట్ అయింది కదా. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత కరెక్ట్గా నాకు 20 days టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. ఆ తర్వాత రెస్ట్ తీసుకున్న 20 days తర్వాత నేను బైక్ సర్వీస్కి ఇచ్చొచ్చా. అప్పుడే నాకు ఇన్సూరెన్స్ అయిపోయింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి మళ్ళీ అప్లై చేసి మళ్ళీ క్లెయిమ్ చేసి అదంతా ప్రాసెస్ జరగడానికి కరెక్ట్గా 20 to 25 days పట్టింది. అంటే జస్ట్ క్లెయిమ్ కానికే, లాస్ట్కి అది క్లెయిమ్ కూడా కాలేదు. సో నా పర్సనల్ మనీతోనే చేయాల్సి అంటే రిపేర్ చేయించుకోవాల్సి వచ్చింది. టోటల్గా షోరూంలో నాకు ఓవరాల్గా 40 days అయితే పట్టింది. అంటే బైక్ నేను ఇచ్చిన డే నుంచి తీసుకున్న డే వరకు 40 days పట్టింది. అలా మెల్లిగా ల్యాగ్ అవుతూ నెక్స్ట్ రైడ్ ఏం చేద్దాం, ఎటు వెళ్దాం, ఇంత గ్యాప్ ఎట్లా వచ్చింది అలా ఆలోచిస్తూ ఓవరాల్గా 3 months గ్యాప్ అయితే కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. సో అప్పటి వరకు ఇంకా నాకు లాస్ట్ వీక్ కూడా ఇంకా మెసేజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, అన్న నీ వీడియోస్ కోసం వెయిటింగ్ అన్న అని. ఆ మెసేజ్ ఓపెన్ చేయడానికి కూడా చాలా భయపడ్డా. అంటే ఆ రేంజ్లో ఇంత గ్యాప్ వచ్చిందా అనేది నన్నే కొంచెం డిప్రెస్ చేసింది అన్నట్టు. సో ఫైనల్గా అవన్నీ వదిలేద్దాం. వాట్ ఎవర్ స్క్రాప్. సో ఏ స్క్రాప్ అయితే ఇంతవరకు ఈ డిలే చేసిందో అదంతా పక్కకు పెట్టేద్దాం. సో ప్రజెంట్ అయితే మనం ఖచ్చితంగా ఈ గ్యాప్ని ఫిల్ చేయాలంటే ఏదో ఒక పెద్ద రైడ్ అయితే చేయాలి. సో నేను ఆ పెద్ద రైడ్ చేయని కోసమే, అంటే ఆ పెద్ద రైడ్ ఏంది, అది ఎటు వెళ్దాం, ఎక్కడ వెళ్దాం, ఏది ఎక్స్ప్లోర్ చేద్దాం అనే టాపిక్ గురించి మాట్లాడుకోనికే ఈ కంప్లీట్ వ్లాగ్ మొత్తం. సో ఏ ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ గ్యాప్ ఫిల్అప్ చేయడానికి, ఒక పెద్ద రైడ్ అయితే ఉండాలన్నట్టు. ఒక చిన్న రైడ్ కాకుండా ఒక పెద్ద రైడ్ అది చూడడానికి. అరే అన్న మళ్ళీ బ్యాక్ అయ్యిండ్రా, చాలా మంచి రైడ్తో బ్యాక్ అయ్యిండ్రా, చాలా మంచి ఎడిటింగ్తో, చాలా మంచి డిఫరెంట్ వ్లాగ్స్తో ఆయన బ్యాక్ అయ్యిండ్రా అని ఒక థాట్ రావాలి అందరిలో. సో అది తెప్పియాలంటే ఏ రైడ్ చేయాలి అనేది ఈ వ్లాగ్లో మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ అయితే నాకు ఒక 3 places ఉన్నాయన్నట్టు. సో ఆ 3 places ఏంది అనేది కూడా నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈరోజే ఈ వ్లాగ్లో ఆ 3 places గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్స్, నెగిటివ్స్, అంటే చేసేయడం వల్ల దానివల్ల ఇప్పుడు చేయొచ్చా లేదా అని 3 places గురించి మాట్లాడుకొని ఫైనల్గా ఏదో ఒకటి అయితే ఫిక్స్ అవుదాం. అది ఈ వ్లాగ్లో ఫిక్స్ అయిపోయి నెక్స్ట్ రైడ్ ఖచ్చితంగా ఒక 4-5 daysలో ఆర్ఎల్స్ ఈ 1 weekలో ఖచ్చితంగా నేను ఈ పెద్ద రైడ్ని స్టార్ట్ చేయబోతున్నా. సో ఈ 3 places ఏంటనేది సో ఇప్పుడు చూద్దాం. నేను ఇలా కాదులే, వేరే డిఫరెంట్లో నేను చూపిస్తాను. ప్రజెంట్ మనం ఏవైతే 3 places అనుకున్నాం వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఈ 3 places ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది, ఎన్ని డేస్లో ఈ ట్రిప్ కంప్లీట్ చేయొచ్చు, ఈ టైంలో వెళ్తే లేదా బెస్ట్, సో దాని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. నేను ఏవైతే 3 places అనుకున్నానో సో వాటిలో ఫస్ట్ వచ్చేసి లదాఖ్, అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి స్పిటి, అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి నేపాల్. ఈ 3 ప్లేసెస్లో ఏదో ఒక ప్లేస్ని మనం ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో లదాఖ్ వచ్చేసి ఇప్పుడు 2.0 నా ప్రకారం, ఎందుకంటే నేను లదాఖ్ ఆల్రెడీ ఒకసారి వెళ్ళేసి వచ్చా. సో ఇప్పుడు వెళ్తే సెకండ్ టైం. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అంత ఎక్స్పీరియన్స్ లేకుండే, అంటే అన్ని ప్లేసెస్ని నేను కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేసినట్టు అనిపించలే నాకు. ఈసారి వెళ్తే మాత్రం ఖచ్చితంగా చాలా నీట్గా ఎక్స్ప్లోర్ చేస్తాను, ఎందుకంటే నాకు 1 time ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో స్పిటి వ్యాలీ అయితే నాకు 1 time కూడా ఎక్స్పీరియన్స్ లేదు, నేపాల్ కూడా 1 time కూడా ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఈ మూడిట్లో
ఒకవేళ నేను లదాఖ్ అనుకున్నా కానీ స్పిటి కూడా చేసేస్తాను, స్పిటి అనుకున్నా కానీ లదాఖ్ కూడా కంప్లీట్ చేస్తాను. ఒక నేపాల్ ఒకటే డిఫరెంట్ అన్నట్టు. సో ప్రజెంట్ ఇవి ఎన్ని కిలోమీటర్స్ వస్తున్నాయో మాట్లాడుకుందాం. సో లదాఖ్ గురించి మాట్లాడుకుంటే లదాఖ్ వచ్చేసి 2500 కిలోమీటర్స్ వరకు వస్తుంది. కరెక్ట్గా చెప్పాలంటే 2420 అట్లా చేంజ్ ఉంది. అండ్ స్పిటి వ్యాలీ గురించి మాట్లాడుకుంటే స్పిటి అప్రాక్సిమేట్గా మీకు 2100 2200 వరకు రావచ్చు. సో కరెక్ట్గా చెప్పాలంటే 2094 కిలోమీటర్స్ ఉంది మనకు మ్యాప్ ప్రకారం. సో స్పిటి లదాఖ్ వీటి రెండింటిని ఒకటేసారి చేసినా కానీ మీకు అప్ అండ్ డౌన్ కలిపి 7000 8000 కిలోమీటర్స్లో కంప్లీట్ చేయొచ్చు. కానీ నేపాల్ అలా కాదు, చాలా తక్కువ కిలోమీటర్స్లో మనం నేపాల్ ఇంటర్నేషనల్ రైడ్ని కంప్లీట్ చేయొచ్చు. సో నేపాల్ వచ్చేసి జస్ట్ మీకు 1491 కిలోమీటర్స్, అంటే ప్రజెంట్ మన తెలంగాణ నుంచి కన్యాకుమారి నాన్ స్టాప్ రైడ్ ఏదైతే చేశాను నేను ఆ రైడ్తో సమానం అన్నట్టు. సో నీట్గా మనం ఒక 4 days 5 daysలో ట్రావెల్ చేసినా కానీ మనం నేపాల్ రీచ్ అయిపోతాం. సో అంత సింపుల్గా చేయొచ్చు అన్నట్టు. సో నేపాల్ వచ్చేసి 1500 కిలోమీటర్స్, అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మ్యాప్ ప్రకారం అయితే మనం సోనాలి బార్డర్ వరకు వెళ్తాం, అక్కడ వరకు. అండ్ అక్కడ నుంచి మనం పోఖ్రా వెళ్ళే వరకు మాత్రం సో మనకు 1491 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఎంత డిస్టెన్స్ ఉన్నాయి వాటి గురించి అయితే మాట్లాడుకున్నాం, ఈ ప్లేసెస్ గురించి. సో దీంట్లో నెక్స్ట్ వచ్చేసి లదాఖ్ కంప్లీట్ చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది, స్పిటి కంప్లీట్ చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది, మనకు నేపాల్ కంప్లీట్ చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది, దాని గురించి మాట్లాడుకుంటే సో మనకు లదాఖ్ అయితే కరెక్ట్గా 24 to 28 days అయితే ఖచ్చితంగా పడుతుంది. అండ్ స్పిటి తీసుకున్న మీకు సేమ్ 24 to 28 days ఖచ్చితంగా పడుతుంది. అండ్ నేపాల్ తీసుకుంటే తక్కువ కిలోమీటర్స్ కాబట్టి మీకు ఈజీగా 15 daysలో కూడా నేపాల్ రైడ్ కంప్లీట్ చేయొచ్చు. అక్కడ ఎక్కువ రోజులు స్పెండ్ చేసి ఇంకా చాలా ఎంత లేట్ చేసినా కానీ మీకు లాస్ట్ 15 to 20 days అయితే పడుతుంది, అంతకంటే ఎక్కువ అయితే పడది. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే సో మనం కిలోమీటర్స్ గురించి మాట్లాడుకున్నాం, ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ బడ్జెట్ ఎంత అవుతుందని మాట్లాడుకుంటే నాకు తెలిసి వీటి 3కి కంప్లీట్గా సేమ్ బడ్జెట్ అవుతుంది అనుకుంటున్నా. నా ప్రకారం అయితే లాస్ట్ టైం లదాఖ్ వెళ్ళినప్పుడు నాకు 60K అయింది. సో ఈసారి బడ్జెట్ మాత్రం ఎక్కువ రేట్స్ అయినా ఒక ఫుడ్లో అన్నిట్లో ఇంకా ఎక్కువ అకామిడేషన్ రేట్లు ఎక్కువ పెరిగినా కానీ అన్నిట్లో కంపేర్ చేసుకుంటే మనకు 70K అయితే ఖచ్చితంగా అవుతుంది. సో మూడిట్లో సేమ్ 60 to 70K బడ్జెట్ అవుతుంది. ఈ మూడ్లో స్పెషల్ థింగ్ ఏంటంటే కంప్లీట్గా ఈ 3 ఆఫ్ రోడింగే, కంప్లీట్గా ఆఫ్ రోడింగ్. సో 3 కంప్లీట్గా ఆఫ్ రోడింగే. కానీ ఇందులో మెయిన్ ఏంటంటే మనకు జస్ట్ ఢిల్లీ వరకు లదాఖ్ కంప్లీట్గా మీకు NH44 ఉంటుంది, అండ్ జమ్మూ కాశ్మీర్ వరకు కూడా మీకు NH44 వస్తుంది. కానీ అక్కడ కూడా మీకు ఆఫ్ రోడింగే తగులుతుంది. చాలా స్పిటి అయితే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ స్పిటి కూడా మ్యాక్సిమం ఆఫ్ రోడింగే. నేపాల్ గురించి మాట్లాడుకున్నా అని నేపాల్లో పోఖ్రా వరకు కాదు, మీరు సోనాలి బార్డర్ వరకు మన ఏదైతే ఇండియా బార్డర్ వెళ్తారో అక్కడ వరకే మీకు మంచి రోడ్ ఉంటుంది అన్నట్టు. అక్కడ నుంచి మీకు కంప్లీట్గా ఆఫ్ రోడింగ్ ఉంటుంది. నేపాల్ అంటేనే కంప్లీట్గా మౌంటైన్స్తో ఫిల్ అయి ఉంటాయి కాబట్టి కంప్లీట్గా మీకు ఆఫ్ రోడ్ ట్రాకే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేపాల్లో ది బెస్ట్ ఆఫ్ రోడింగ్ ప్లేసెస్ ఏంటంటే అప్పర్ మస్టాంగ్, లోవర్ మస్టాంగ్. సో నేపాల్ రైడ్ నేను చేయాలనుకున్నదే దానికోసం. అప్పర్ మస్టాంగ్, లోవర్ మస్టాంగ్ ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నా. కానీ దానికి పర్మిట్స్ ఎట్లా ఇస్తారు అనేది నాకు ఇంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ లేదు. బై ఛాన్స్ నాకు ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం సో పర్మిట్స్ కూడా నాకు ఈజీగా వస్తే మాత్రం అక్కడ నేపాల్ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా పోఖ్రా నుంచి మాత్రం నేను ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ అప్పర్ మస్టాంగ్, లోవర్ మస్టాంగ్ వీటి రెండింటిని అయితే ఎక్స్ప్లోర్ చేస్తా. సో ఇవి కంప్లీట్గా ఆఫ్ రోడింగే ఈ 3 ప్లేసెస్. ఇంకా ఇందులో మెయిన్గా అడ్వాంటేజెస్ నాకు ఎక్కువ అనిపించింది అయితే నేపాల్ సైడే. నేపాల్లో ఏంటంటే మీరు ఒక ఇంటర్నేషనల్ రైడ్ చేసినట్టు ఉంటుంది. అండ్ అలాగే మీరు ఒక మంచి కరెన్సీని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అంటే ఒక కొత్త కరెన్సీని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మన ఇండియా రూపీ కాకుండా మీరు నేపాల్ రూపీని కూడా అక్కడ వాడచ్చు. అంటే అదొక కొత్త ఫీలింగ్ అన్నట్టు. ఒక కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే చేయగలుగుతాం మనం నేపాల్ రైడ్ చేస్తే. అండ్ అలాగే ఇంకోటి ఒక డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ పీపుల్ని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం నేపాల్లో. సో ప్రజెంట్ అయితే నాకు నేపాల్లోనే ఎక్కువ అడ్వాంటేజ్ అనిపిస్తున్నాయి. అంటే ఒక కొత్త కరెన్సీని ఫేస్ చేయగలుగుతాం, ఒక డిఫరెంట్ పీపుల్ని ఫేస్ చేయగలుగుతాం, అలాగే మనం ఒక ఇంటర్నేషనల్ రైడ్ని కూడా చేయబోతున్నాం. సో ఇందులో అలా కాదన్నట్టు. సో ఇది 3 ప్లేసెస్ నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నది. లదాఖ్ అయితే నేను ఆల్రెడీ ఫస్ట్ టైం కంప్లీట్ చేసా, ఈసారి చేస్తే సెకండ్ టైం చేయబోతున్నాను అన్నట్టు. స్పిటి, లదాఖ్ నేను చెప్తున్నాను కదా, కంపల్సరీ లదాఖ్ అనుకున్నా కానీ స్పిటి కూడా కంప్లీట్ చేసా, స్పిటి అనుకుంటే లదాఖ్ కూడా కంప్లీట్ చేసా. ఇక నాకు ఇంకా చేయాలనిపించేది ఒక డిఫరెంట్గా అయితే నేపాల్ రైడ్. ఎందుకంటే మనకు ఒక తక్కువ కిలోమీటర్స్లో, తక్కువ డేస్లో, ఒక తక్కువ అంటే ఎక్కువ ల్యాగ్ చేయకుండా తక్కువ వీడియోస్తో, తక్కువ వ్లాగ్స్తో ఇంటర్నేషనల్ రైడ్ని కంప్లీట్ చేయొచ్చు. అలాగే ఒక డిఫరెంట్ పీపుల్ని కలవచ్చు.
అలాగే ఆఫ్ రోడింగ్ ట్రాకింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే సేమ్ బడ్జెట్ కంపేర్ చేసుకుంటే లదాఖ్కి, స్పిటికి, నేపాల్కి కంప్లీట్గా ఈ మూడింటికి సేమ్ బడ్జెట్ అవుతుంది. అలాగే మీరు ఒక కరెన్సీని కూడా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. సో నాకైతే ప్రజెంట్ ఇప్పుడు నేపాల్ వెళ్ళాలి అని ఎక్కువ అనిపిస్తుంది. సో దీని గురించి కూడా ఎక్కువ స్టడీ చేసి స్పిటియా, లదాఖా, నేపాలా, సో ఈరోజు ఈవినింగ్ వరకు డిసైడ్ అయ్యి కంప్లీట్గా స్టడీ చేసి ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ఫిక్స్ చేస్తాను. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఏ రైడ్ చేయాలనుకున్నా అని నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయన్నట్టు. అందులో మెయిన్ షాపింగ్ అండ్ అలాగే పైకి కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి, అవన్నీ ఫిక్స్ చేయాలన్నట్టు. సో అవన్నీ ఫిక్స్ చేయాలంటే ఖచ్చితంగా నాకు ఒక 1 వీక్ టైం పడుతుంది. ఈ 1 వీక్లో నేను ఏ రైడ్ వెళ్ళాలి అనేది కంప్లీట్గా డిసైడ్ అయిపోతా. కానీ ఈరోజు ఈవినింగ్ వరకు అయితే ఖచ్చితంగా ఏ రైడ్ వెళ్తున్నా అనేది పక్కా చెప్పేస్తా. అది ఫిక్స్ చేసేసుకొని రైడ్ ఏది వెళ్తున్నా అనేది ఫిక్స్ చేసేసుకొని దాని తర్వాతనే నెక్స్ట్ ఆ రైడ్ గురించి స్టడీ చేసి ఏవేవి ఎక్స్ప్లోర్ చేయాలనేది ప్లాన్ చేసుకుంటా ఈ 1 వీక్ అన్నట్టు. ప్రజెంట్ నేను అనుకున్న లదాఖ్, స్పిటి అండ్ నేపాల్ ఈ మూడిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే ఎక్స్ప్లోర్ చేస్తా. ఎండ్ ఆఫ్ ద వ్లాగ్లో ఖచ్చితంగా చెప్తా అంటే ఏ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా అనేది. ఈ 3 ప్లాన్ చేసే ముందు అండ్ ఇవి డీటెయిల్స్ కలెక్ట్ చేసే ముందు నాకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అన్నట్టు. అందులో ఫస్ట్ షాపింగ్ చేయాలి కంప్లీట్గా. నాకు తెలిసి అయితే 3 మంత్స్ నుంచి అసలు షాపింగే చేయలే. సో మెయిన్గా ఈ రైడ్స్ కోసం అయితే షాపింగ్ చేయాలి. అలాగే కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి అన్నట్టు. ఫాగ్ లైట్స్ ఫిట్ చేయించాలి, HJC ఫాగ్ లైట్స్ తీసుకున్నా. అండ్ అలాగే కొన్ని పానియర్స్, శాడిల్ రాడ్స్ ఉన్నాయి, వాటిని ఫిక్స్ చేయాలి. ఇంకా కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి అన్నట్టు బైక్కి. వీటన్నిటిని 1 వీక్లో మనం కంప్లీట్ చేసుకొని బైక్కి పార్ట్స్ అన్ని ఫిక్స్ చేసుకొని అండ్ ఒక రైడ్ ఫిక్స్ చేసుకొని దాన్ని ప్లాన్ చేసి దాని కంప్లీట్ డీటెయిల్స్ కలెక్ట్ చేసి అండ్ మనం రైడ్ ఈ 1 వీక్లో స్టార్ట్ చేయాలి. సో అది ఈరోజు ప్లాన్. ప్రజెంట్ అయితే నేను షాపింగ్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే ఈరోజు ఈ వ్లాగ్లో షాపింగ్ కూడా కంప్లీట్ చేసేసి అండ్ ఈ ప్లేసెస్ ఏందనేది ఆలోచించి డిసైడ్ అయ్యి ఏదో ఒక ప్లేస్ ఖచ్చితంగా ఫిక్స్ అయ్యి అండ్ ఆ ప్లేస్ని ఎండ్ ఆఫ్ ద వ్లాగ్ చెప్పేసి అండ్ ఏ రైడ్ అయితే మనం చేయబోతున్నాం, నెక్స్ట్ వచ్చే ఏ పెద్ద రైడ్ అయింది అని ఈ వ్లాగ్లో ఖచ్చితంగా అనౌన్స్ చేస్తా. సో ప్రజెంట్ అయితే నాకున్న ఈ వర్క్లో మెయిన్ అయితే బైక్ యాక్సెసరీస్ ఫిక్స్ చేయడం అండ్ అలాగే షాపింగ్ చేయడం. ఇంకొన్ని యాక్సెసరీస్ అమెజాన్లో కూడా నేను ఆర్డర్ చేసేవి ఉన్నాయి, వాటన్నిటికీ రావడానికి 1 వీక్ టైం పడుతుంది. సో ఓవరాల్గా అయితే 1 వీక్లో మనం ఒక మంచి రైడ్ని స్టార్ట్ చేయబోతున్నాం అన్నట్టు. సో ప్రజెంట్ ఇప్పుడు షాపింగ్కి వెళ్దాం. షాపింగ్కి వెళ్ళి షాపింగ్ చేసేసి అండ్ షాపింగ్ మాల్లో ఆలోచించి ఏదో ఒక ప్లేస్ని డిసైడ్ అయ్యి సో ఎండ్ ఆఫ్ ద వ్లాగ్ అయితే ఖచ్చితంగా ఒక ప్లేస్ని ఎక్స్ప్లోర్ ఏ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నానో దాని డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను అన్నట్టు. సో ఇక లేట్ చేయకుండా ఇక నుంచి షాపింగ్ వెళ్ళిపోతాం. లెట్స్ గో. Just like the song that you were singing. Oh, you got me begging. Oh, you got me. Let me see you walking. Let me see you walking. మ్యాక్సిమం అయితే టీషర్ట్సే తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే షర్ట్స్ క్యారీ చేసి ఏంటంటే హెవీ వెయిట్ అనిపిస్తుంది లగేజ్లో. టీషర్ట్స్ ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసేసి కార్నర్స్ కూడా పెట్టచ్చు. ఆఫ్ హ్యాండ్స్ టీషర్ట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నా. సో ఒక 4 టీషర్ట్స్, ఒక 3 ఆఫ్ హ్యాండ్స్ తీసుకుంటా. సరిపోతా అనుకుంటున్నా ఇలా ఈ పెద్ద రైడ్కి. సో ఇవి తీసుకొని అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎటు వెళ్తున్నాం అనేది చెప్పిస్తాను. Just like the song that you were singing. Oh, you got me begging. Oh, you got me. Let me see you walking. Bop. Put your love in it. Bop. Oh, 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 oh. Bop. Put your love in it. Bop. Let me see you walking. సో ఫైనల్గా షాపింగ్ చేయడం అయితే అయిపోయింది. సో ఇంటికి వెళ్ళడమే. ఇంటికి వెళ్ళేసిన తర్వాత రైట్ ఫిక్స్ అయిపోయాను అన్నట్టు ఏందనేది చాలా ఆలోచించి డిసైడ్ అయ్యా. సో ఇంటికి వెళ్ళి అదేందనేది చెప్పేస్తా. సో ప్రజెంట్ బిల్లింగ్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. Let me see you walking. నెక్స్ట్ రైడ్ ఎక్కడికంటే